రాత్రి నేను వీరభద్రుడు అని ఒక సినిమా చూశాను. ఆ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ అని, ఆయన రేడియో జాకీ. అంటే IPL లో కూడా తమిళ్లో ఆయనే కామెంటరీ చెప్తూ ఉంటాడు ప్రతి బాల్ కి, ప్రతి దానికి. అలాంటిది 36 months 32 months పోరాటం చేసి తమిళ్లో కరుపు అని, తెలుగులో వీరభద్రుడు అని ఒక సినిమా చేశారు. అది సినిమా అంటే. అది అసలు ఉర్రూతలు ఊదించిన ప్రేక్షకుల్ని థియేటర్లో. అసలు ఎలా ఉందో దానికి అసలు కథ. గాడ్ థింగ్స్ అని చెప్పి, దేవుడు అనుకుంటే ఏదైనా అవుతుంది. ప్రజెంట్ తమిళనాడులో సనాతన ధర్మాన్ని బయటకు తీసేద్దామని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తిరిగి కొట్టినట్టు అనిపించింది. వీరభద్రుడు దేవుడు అనేవాడు ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆదుకుంటాడో ఎవ్వరూ చెప్పలేం. భగవంతుడే అన్ని, ఏం చేసినా ఆయనే, ఏం జరిగినా ఆయనే చేస్తాడనేది ఆ సినిమాలో ఇతివృత్తం. ఒక కోర్టు సీను, ఒక సినిమా. సాయి అభయంకర్ అని ఆ కుర్రోడికి 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు చిన్న పిల్లోడు మాట. అతను మ్యూజిక్ కొట్టేసి వదిలేసాడు మాట. దానికి తగ్గట్టుగా ఈ ఆర్జే బాలాజీ సినిమాని చేసిన ఇతివృత్తం, తన స్టైలు, సూర్యాన్ని పెట్టుకుని అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు సినిమా. ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా వీరభద్రుడు. వీరభద్రుడు అంటే అమలాపురం ఏరియాలో ప్రబల తీర్థం జరుగుతుంది ఎక్కడ మాకు సంక్రాంతికి. అది 450 సంవత్సరాల క్రితం జరిగిన హిస్టరీగా మాకు చరిత్ర చెప్తుంది. అప్పట్లో కోనసీమ అంతా కరువు కాటకాల్లో అల్లాడిపోతున్న టైంలో వీరభద్రుడు 9 భద్రులు అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అదే జగ్గన తోట. జగ్గన తోటలో ప్రబల తీర్థం. ఆ వీరభద్రులందరూ ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చి ఈ కోనసీమను కాపాడాలి, కోనసీమను ఆదుకోవాలని వీరభద్రుడి జాతర జరుగుతుంది ప్రతి చోట. అవే గుర్తొచ్చే వీరభద్రుడి సినిమా చూస్తే. ఈ సినిమాలో ఒక దేవుడు, ఒక లాయరు, ప్రతి లాయరు, కోర్టు, చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు సినిమా. అద్భుత. తప్పక చూడండి వీరభద్రుడు.